గారు మనం ఈ ట్రావెల్ జనరలీ ఫ్లైట్ ట్రావెల్ అంటే జీరో యాక్సిడెంట్ లాగా చేయాలి అనేది ఒక థీమ్ తోటి ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం దాన్ని డెవలప్ చేయగలిగారు. ల్యాండింగ్ ఇబ్బందులు కొన్ని చోట్ల చూస్తాం, కానీ అదర్వైజ్ యాక్సిడెంట్ నంబర్ చాలా తక్కువగా కనిపిస్తుంది. వేరే స్పేస్ ట్రావెల్ కూడా కొంత ఈ ప్రయోగాలతోటి ఇప్పుడు కొత్తగా నేర్చుకున్న ప్రక్రియతోటి ఆఫ్టర్ కల్పనా చావ్లాతో పాటు జరిగిన యాక్సిడెంట్స్ వీటన్నిటి తర్వాత బెస్ట్ సెట్ ఎగ్జాంపుల్ దీన్ని అని అనుకోవచ్చా? చూడండి, సాంబశివరావు గారు చెప్పిన ఒక మంచి పాయింట్ ఉంది. ఇప్పటివరకు స్పేస్ ఎక్స్, డ్రాగన్ కానీ, స్టార్ లైనరు ఇవన్నీ క్రోడీకరించుకుని మెటీరియల్స్ మార్చారు. ఇప్పుడు అది 2000 డిగ్రీలు ప్లస్ టాలరెన్స్ ఉండేలాగా మెటీరియల్స్ పెట్టారు. 1600, 1900 డిగ్రీల సెంటిగ్రేడ్. తర్వాత వాళ్ళు దిగి వాళ్ళ ఎక్స్పోజర్ కండిషన్స్ అన్నీ క్రోడీకరించుకుని అనాలిసిస్ చేసి కంప్యూటర్లో డేటా అనాలిసిస్ చేస్తున్నారు. ఇవన్నీ చేసి ఎక్కడైతే నావిగేషన్ కంట్రోల్కి కావాల్సిన అంతా కూడాను దాన్ని సరిచేస్తున్నారు. సో అందుకే మన మామూలు ఎయిర్ బస్సు, బోయింగ్ విమానాలు దిగడంలో కూడాను ఏటీసీ కంట్రోల్స్ అన్నీ చాలా బెటర్గా అయ్యాయి. రిడెండెంట్ యాక్షన్స్కి అన్నిటికీ వచ్చి మనకి యాక్సిడెంట్స్ చాలా తగ్గాయి. ఏదో న్యాచురల్ కెలామిటీతో కానీ ఇంకేదన్నా అవుతే మనం చెప్పలేం, కానీ అలాగే మన ఈ స్పేస్ ట్రావెల్కి కూడా మనకి ఇండియాకి అది అదృష్టం అని చెప్పాలి. వీళ్ళందరూ చేసిన డేటాని మనమే అనాలిసిస్ చేసుకుంటూ ఇంకా మంచి యాక్షన్తో తక్కువ ఖరీదుతో అయ్యేలాగా ప్లానింగ్ చేస్తాం. బడ్జెట్ ఆల్రెడీ సార్ చెప్పినట్టు ఎలొకేషన్ అయిపోయింది, టీం వర్క్ అయింది, టీమ్స్ ఫామ్ అయ్యాయి. స్పేస్ షూట్ దగ్గర నుంచి మోడలింగు అన్నిటి కంప్యూటర్ సెక్షన్కి అన్నీ రెడీ అయ్యాయి. ఇండస్ట్రీని కూడా ఐడెంటిఫై చేస్తున్నారు. ఇండియాలో కొత్త ఇండస్ట్రీస్ ఎక్కడ పెట్టాలి, ఎవరితో పెట్టాలి, ఇలాంటి డిస్కషన్స్ కూడా నడుస్తున్నాయి. ఓకే అండి. సో మీరు చెప్పినట్టు ఈ మనం ఐఎస్ఎస్ లాగా భారతీయ స్పేస్ స్టేషన్ పెట్టక ముందు మన వాళ్ళు చంద్రయాన్ 4 అనే ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు. అది కూడా ఉంది త్వరలోను. దాంట్లో దీనికి కూడా ఉపయోగపడేది ఒకటి ఉంది. అక్కడేంటి, మనిషి ల్యాండ్ అవుతారా, ఆయన చెప్పినట్టు 5 నిమిషాలు ఉంటారా, 5 గంటలు ఉంటారా, 5 రోజులు ఉంటారా తర్వాత విషయం, కానీ వెళ్ళి రావడము, అక్కడ ఒక డ్రిల్లింగ్ ఏదన్నా పెట్టి మట్టి తీయడము, అంటే కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ని అలాంటి వాతావరణంలో మ్యానిపులేట్ చేయాలి. ఎలా మ్యానిపులేట్ చేయాలి, ఇక్కడ ఏదో స్క్రూ బిగించేయడం అంటే ఈజీ, అక్కడ అంత ఈజీ కాదు. ఏమండి, పని చేయాలి. వేరే స్పేస్ షూట్ ఉంటాయి, ఆ స్పేస్ షూట్తో పని చేయాలి అవన్నీను. సో లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఈజ్ రిక్వైర్డ్. ఈవీఎస్ షూట్లో ఉంటారు వాళ్ళు. సో ఇవన్నీ కూడా రేపు ఉపయోగపడుతుంది. రేపు మనం ఇప్పుడు ఏదైతే వీళ్ళ డేటా ఉందో ఇదంతటి నుంచి మనం దాన్ని అనలైజ్ చేసి నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒక్క నిమిషం అండి నీలేష్ గారు, వన్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు 4 ఆస్ట్రోనాట్స్ కంప్లీట్ హెల్తీగా ఉన్నారు అనేది మనకి ఇప్పటిదాకా వస్తున్న అంచనాలు. లిటరలీ వాళ్ళు చిన్నప్పుడు పిల్లలు ఎలా అయితే నడక నేర్చుకున్నారో ఇప్పుడు మళ్ళీ అలా నడక నేర్చుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది అంటున్నారు. అవునండి, రీహాబిలిటేషన్ ప్రోగ్రామ్ అలాగే ఉంటుందండి. ఎందుకంటే మజిల్ లాస్ అనేది బాగా జరిగిందండి. సునీత విలియమ్స్ గారి విషయంలో అయితే 40% మజిల్ లాస్ వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి. సో అంత మజిల్ లాస్ ఉన్నప్పుడు మళ్ళీ మజిల్ స్ట్రెంత్ పెంచుకోవడం అనేది కొంచెం పీరియడ్ జరుగుతుంది. భూమి మీద హెల్దీ ఇండివిజువల్స్లో అయితే కనుక మజిల్ లాస్ అనేది జరగదండి. సో హెల్దీ ఇండివిజువల్స్లో మనకి మజిల్ లాస్ జరగడం అనేది జరగదు. ఏమన్నా టీబీ లాంటి ఇన్ఫెక్షన్స్ కానీ, లేదా క్యాన్సర్ లాంటి ఇన్ఫెక్షన్స్ కానీ, ప్రొలాంగ్డ్ ఫాస్టింగ్ స్టేట్లో ఉంటే కానీ, అలాంటి కండిషన్స్లోనే మనం మజిల్ లాస్ అనేది చూస్తామండి. ఓకే, అలాంటిది ఇప్పుడు 40% మజిల్ లాస్ అంటే దాని నుంచి రికవరీ టైం కూడా డిపెండ్ అయి ఉంటుందేమో మేబీ. డిపెండ్ అవుతుందండి. మినిమమ్ ఆఫ్ 45 days, మ్యాక్సిమమ్ ఆఫ్ మేబీ 1 year, 1.5 year లాగా యాంటిసిపేట్ చేస్తున్నారండి మెడికల్ సర్కిల్స్లో. యా, అండ్ ఇప్పటిదాకా వాళ్ళు గ్రావిటేషనల్ ఫోర్స్ లేని పరిస్థితుల్లో ఉండి ఉన్నారు కదండి. ఈవెన్ ఈ రక్త ప్రసరణ, అటు మెదడుకి రక్త సరఫరా జరిగే పద్ధతి, వీటన్నిటిలో కూడా మార్పులు ఉంటాయి కంప్లీట్లీ అంటున్నారు. బాడీ ఫ్లూయిడ్స్ యాక్ట్ చేసే పద్ధతిలో కూడా మార్పు. ఇమ్మీడియట్గా వీళ్ళు ఇప్పుడు గ్రావిటేషన్ పుల్లోకి వచ్చారు కదా, వాట్ హ్యాపెన్స్ టు ద బాడీ అండి? అంటే భారరహిత స్థితి నుంచి గ్రావిటేషనల్ ఫోర్స్ ఉన్న ప్లేస్లోకి వచ్చారు కాబట్టి బాడీలో ఏం జరుగుతుందంటే ఏం చెప్తారు? నిన్న ఇందాక డిస్కస్ చేసినట్టే ఆర్థోస్టాటిక్ హైపోటెన్షన్ అనేది రావచ్చండి. సో సడన్గా షిఫ్ట్ ఆఫ్ ది ఫ్లూయిడ్స్ ఉంటుంది.
మనకి స్పేస్లో ఉన్నప్పుడేమో వీళ్ళకి అప్పర్ బాడీలో ఎక్కువ ఫోకస్ అయ్యి ఉన్న ఫ్లూయిడ్స్ కాస్త ఇప్పుడు లోవర్ లిమ్స్కి కూడా గ్రావిటేషన్ దానివల్ల రావడం వల్ల సడన్గా నుంచున్నప్పుడు బీపీ పడిపోవడం కానీ, లేదా కార్డియాక్ ఎరిథ్మియాస్ రావడం కానీ, లేదా హార్ట్ మీద ఎక్కువ లోడ్ పడడం కానీ, లేదా గుండెకి సంబంధించిన సమస్యలు రావడం కానీ జరుగుతుందండి. దీనికోసమనే ప్రాప్డ్ అప్ పొజిషన్లో ఉంచుతారండి. మనం విజువల్స్లో అబ్జర్వ్ చేసినా సరే ఆవిడని స్ట్రెచ్చర్ మీద ప్రాప్డ్ అప్ 45 degrees యాంగిల్లో పెట్టి తీసుకెళ్ళడం అనేది జరిగిందండి. సో ఈ యాంగిల్లో పెట్టి తీసుకెళ్ళినప్పుడు మనకి హార్ట్ మీద లోడ్ అనేది తగ్గడం, సో కార్డియాక్ ఇష్యూస్ రాకుండా ఉండడం, ఈ ఫస్ట్ 60 minutesలో ఎక్కువ మానిటరింగ్ చేయడం ఇవన్నీ జరుగుతుందండి. సో మోస్ట్ ప్రాబబల్లీ ఫస్ట్ 60 minutes అయిపోయింది కాబట్టి హెల్త్ బులెటిన్ తొందరలోనే రిలీజ్ చేయొచ్చండి నాసా వాళ్ళు. సో ఒకసారి అది బయటకు వచ్చిన తర్వాత మనకి ఫర్దర్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అనేది క్లియర్గా తెలుస్తుంది. రైట్ అండి. థ్యాంక్ యూ సాంబశివరావు గారు, నీలేష్ గారు అండ్ చక్రవర్తి గారు వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మాతో షేర్ చేసుకున్నారు. సో సునీత విలియమ్స్తో పాటు మరో 3 ఆస్ట్రోనాట్స్ క్షేమంగా భూమికి చేరుకున్నారు. వాళ్ళు ప్రస్తుతం 45 రోజుల పాటు ఈ రిహాబిలిటేషన్లోనే ఉండబోతున్నారు. వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు అంతా కూడా చక్కబడిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యుల్ని అందరినీ కలుసుకునే అవకాశం కూడా వాళ్ళకి కల్పిస్తారు.